ఇది స్కూల్ చూడండి, చాలా బాగుంది. ఇలాంటి బోట్ అయితే ఉంది చూడండి, బోట్ ఎలా ఉందో. ఆ చెరువు గత అవతల నుంచి అయితే చూపిస్తాను. హాయ్ చెప్పు, నా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు, ఫీల్ అవుతారు. ఏదేదో ఒకసారి సిగ్గు చూడండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. గాయస్ జస్ట్ ఇప్పుడే పని నుంచి అయితే వచ్చాము. మా పిన్ని అయితే పల్దుం చేస్తుంది. హాయ్ చెప్పింది, సిగ్గు అనమాట. జస్ట్ మా వాళ్ళు పని నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చి కొబ్బరికాయలు అయితే తింటున్నారు అనమాట. ఇది చూపించరా కొబ్బరికాయ. మురళి గారు హాయ్ చెప్పు, నా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు, ఫీల్ అవుతారు. ఏదేదో ఒకసారి సిగ్గు చూడండి, మామూలు సిగ్గు కాదనమాట. సాయంత్రం అయిపోతుంది అనమాట, సాయంత్రం 5 అవుతుంది. వీడియో బాగా వస్తుందో రాదో నాకైతే తెలియదు. బట్ మేముండే రూమ్ ముందులే ఒక చెరువు అయితే ఉంది, చాలా బాగుంది అనమాట చూడడానికి. అందుకనే ఆ చెరువు చూపిద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఊరి పేరు అయితే చౌట్పల్లి అనమాట. గైస్ వీడియోని చివరి దాకా చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎవరు ఊరి పేరు ఏంటి? చౌట్పల్లి. నీ పేరు? అగ్నేసా? ఓకే. ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్ కదా. బాగా చదువుకుంటున్నావు కదా? ఓకే, బాగా చదువుకో, ఓకేనా? గాయస్ ఆ చెరువుని అయితే బ్యాక్ సైడ్లో చూపిస్తాను. గాయస్ చూస్తున్నారు కదా, జస్ట్ ఇప్పుడే అస్తమిస్తుంది అనమాట సూర్యుడు. చాలా బాగుంది చూడడానికి. ముందు ఒక గుడి ఉంది, ఆ గుడి పక్క నుంచి అయితే మెట్లు అయితే ఉన్నాయి. ఆ మెట్లు ఉన్న దగ్గర నుంచి చెరువుని అయితే చూపిస్తాను. అక్కడ నుంచి అయితే చాలా బాగుంది చూడడానికి. ఆ గుడి చూపిస్తాను చూడండి, రాముడు గుడి అనమాట. ఇది చూస్తున్నారు కదా, కనిపిస్తుంది గుడి చూడండి. ఇక్కడ నుంచి చెరువు కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. చాలా బాగుంది గైస్ చెరువు. అవతల సైడ్ నుంచి ఇటు చూపిస్తాను, చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారా గుడి? ఈ ఊర్లో చాలా గుళ్ళు ఇంకా అందమైన ఇల్లు అయితే ఉన్నాయి. ఇంకా వీడియో తీసి పెడతాను గైస్. చూస్తున్నారా గుడి? ఫ్రంట్ సైడ్ నుంచి అయితే చూపించట్లేదు, ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను. గుడి వెనకాలే ఈ చెరువు అయితే ఉంది చూడండి. ఈ చెరువు దగ్గర మెట్లు అనమాట. ఈ మెట్లు అయితే చాలా కాలం నుంచే నిర్మించి ఉన్నారనుకుంటాను, అందుకనే పగిలిపోయినాయి చూడండి. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద రాళ్ళతోటి నిర్మించారనమాట ఈ మెట్లని. చూస్తున్నారా ఈ రాళ్ళు? ఇక్కడే కొంతమంది స్నానాలు అయితే చేస్తారు. డ్యూటీ నుంచి ఇందాకే వచ్చారు కదా. చూడండి చెరువు చాలా పెద్ద చెరువు అనమాట. ఈ చెరువు దగ్గర అయితే తామర పూలు అయితే లేవు, ఇంకో చెరువు దగ్గర అయితే తామర పూలు ఉన్నాయి. ఆ చెరువును కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుందనమాట. ఈ చెరువు పక్కనే కొబ్బరి చెట్లు ఇంకా తాటి చెట్లు చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడడానికి. ఇటు నుంచి సన్ పడుతుంది కదా, అస్తమిస్తున్న సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. అందుకనే మంచి కనిపించట్లేదేమో, కానీ అస్తమిస్తున్నాడు కదా సూర్యుడు, అదైతే చాలా బాగా కనిపిస్తుంది. గైస్ నా వెనకాల చెరువు కనిపిస్తుంది కదా, ఈ చెరువు నుంచి అవతల సైడ్ వెళ్ళి చూపిస్తాను. అక్కడ చిన్న గుడి ఉంది, ఆ గుడిని కూడా చూపిస్తాను. గైస్ నా వెనకాల గుడి కనిపిస్తుంది కదా, ఇది రాముడి గుడి అనమాట. చాలా బాగుంది గైస్ చూడడానికి, చాలా వేస్తుంది. ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, గుడి అయితే తాళం వేసి ఉంది అనమాట. మరి ఎందుకు తాళం వేస్తుందో నాకైతే తెలీదు. ఎప్పుడు కూడా ఇక్కడైతే తెరరు, ఇలాగే ఉంటుంది. పూజలు చేస్తున్నట్టయితే ఎప్పుడు కనిపించలేదు ఈ గుడి అయితే. కానీ చాలా బాగుంది గైస్, చాలా బాగా కట్టారనమాట. చూడండి స్తంభాలు.
గాయ్స్ ఈ స్టాచ్యూ చూడండి, ఏ స్టాచ్యూ నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుందన్నమాట. చెరువు పక్కనే ఇదైతే కట్టున్నారు. ఈ స్టాచ్యూ వెనకాలే చెరువు అయితే ఉంది, చూస్తున్నారు కదా అది. గైస్ చెరువుకి ఇటువైపులో అయితే వచ్చేసాను చూడండి. ఇక్కడ స్కూల్ అయితే ఉంది, చాలా బాగుందన్నమాట. చూడండి, చౌటుపల్లి ఈ గ్రామం కదా, ఈ గ్రామంలోని కృష్ణా జిల్లా అంట, గుడివాడ మండలం అంట. ఇది స్కూల్ చూడండి, చాలా బాగుంది స్కూల్. ఇది దీని వెనకాలైతే స్కూల్ పిల్లలు ఆడుతున్నారు, కానీ అక్కడికి వెళ్ళి చూపించట్లేదు. ఈ గడ్డ వచ్చే చూడండి, చాలా బాగుంది. గుడి అనమాట స్కూల్ పక్కనే కొబ్బరి చెట్లు పక్కనే ఈ చెరువు అయితే ఉంది చూడండి. చూస్తున్నారు కదా చెరువు, చాలా బాగుంది చూడడానికి. ఇంకా క్లోజ్ రేంజ్ లో వెళ్ళి చూపిస్తాను. ఇప్పటి వరకు స్కూల్ చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. చూడండి స్కూల్ ఎంత బాగుందో కదా, చాలా పెద్ద స్కూల్ అనమాట. ఈ స్కూల్ కూడా చాలా కాలం కిందతే కట్టినట్టున్నారు, అందుకనే చాలా పాతబడిపోయింది. చూడండి అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అయితే వేస్తున్నారు. మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. గైస్ ఈ చెట్టు చూస్తున్నారా, నీలగిరి చెట్టు అనమాట. ఇది చాలా పెద్ద చెట్టు గైస్. చూడండి ఇక్కడ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలానే ఉన్నాయి గైస్. చెప్పాలంటే తాటి చెట్లు ఇంకా కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లని ఇలా చూస్తుంటే నాకు కేరళలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. మన ఏరియాలో అయితే కొండలు అయితే ఉంటాయి, కానీ ఈ ఏరియాలో అయితే మొత్తం చదును ఏరియా అన్నమాట. ఒక్క కొండ కూడా ఉండదు. ఎటు చూసినా మొత్తం చదునుగా అయితే ఉంటది. ఎటు చూసినా తాటి చెట్లు, ఎటు చూసినా వరి పొలాలే ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది ప్లేస్ చూడడానికి. పచ్చగా గ్రీనీగా అయితే కనిపిస్తుంది గైస్. ఇదైతే ముళ్ళ చెట్టు అన్నమాట, ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారు కదా, చెరువుకి ఇటుపైపు అయితే వచ్చాను. చూడడానికి చాలా బాగుంది చెరువు. ఈ చెరువు దగ్గరే స్నానాలు అయితే చేస్తారు అనమాట. కొంతమంది అటువైపు నుంచి స్నానాలు అయితే చేస్తున్నారు. ఆ స్నానాలు చేస్తున్న ప్లేస్ నుంచి అయితే నేను రికార్డ్ చేయట్లేదు. అటు నుంచి రికార్డ్ చేస్తున్నా కానీ సన్సెట్ అవుతుంది అనమాట, అందుకనే క్లారిటీగా రావట్లేదు. ఇటు నుంచి వచ్చి రికార్డ్ అయితే చేస్తున్నాను. చూడండి చాలా పెద్ద చెరువు అనమాట, చాలా బాగుంది గైస్. చెరువు పక్కన కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. దీని పక్కనే ఒక చెరువు అయితే ఉంది, అక్కడ కూడా ఇలాంటి బోట్ అయితే ఉంది. చూడండి బోట్ ఎలా ఉందో. ఇది మొత్తం ఇనుమే అనమాట, చెక్కతోటైతే తయారు చేయలేదు, దీన్ని ఇనుముతోటైతే తయారు చేశారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా గైస్, చాలా బాగుంది గైస్. చూడడానికి చెరువు మామూలుగా లేదు. నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది. ఇలాంటి పెద్ద చెరువు చూడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట. ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ కొబ్బరి చెట్ల మధ్య నుంచి అయితే వెళ్దాం ఇప్పుడు. అక్కడ ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడిని చూపిస్తాను. అలా వెళ్తూ పక్కన ఒక చిన్న చెరువు అయితే ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి. గైస్ చూస్తున్నారా, ఇది చూడండి, ఇది ఒక చిన్న చెరువు అనమాట. ఇక్కడ కూడా చిన్న పొడవు అయితే ఉంది, ఇది కూడా ఇనుముతోటే తయారు చేశారు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ లో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది కూడా ఇనుముతోటే తయారు చేస్తున్నారు. చాలా బాగుంది. ఒకసారి దీని మీద అయితే ఎక్కుదాం, ఎక్కేసి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అప్పటి వరకు స్టిక్ అయితే తీసేస్తాను. స్టిక్ లేకుండా అయితే దీన్ని ఎక్కుదాం, లేకపోతే పొరపాటున మొబైల్ నీటిలో పడిపోయింది అనుకో, మరి ఫోన్ అయితే దొరకదు. అందుకనే మొబైల్ తీసేసి చేయితోటి అయితే రికార్డ్ చేస్తాను.
గాయస్ చెరువులోనైతే మేము బోట్ ప్రయాణం అయితే చేస్తున్నాము. చిన్న పడవ అనమాట, చూస్తున్నారు కదా, భలే ఉంది. మన థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవుతున్నాను. చూడండి, కొంచెం భయంతోనే వెళ్తున్నాం అనమాట మేము. మావాడైతే లాగుతున్నాడు, భలే ఉంది చూడడానికి. ఈ తాడు సహాయంతో అయితే వెళ్తున్నాము. గాలి అయితే ఇటు బాగా కొట్టేస్తుంది. స్టిక్ పట్టుకుంటే బాగుండేదేమో, స్టిక్ ఏం పట్టుకోలేదు. భలే ఉంది గాయస్. గాయస్ ఈ తాడు వదిలేస్తే మేము వాళ్ళ ఒడ్డుకైతే వెళ్ళిపోతాం అనమాట. గాయస్ ఇది బిగుసుకుపోతుంది. ఇది మేము ఎటెళ్తున్నామో నాకే అర్థం కావట్లేదు. భయం ఉంది. ఇక్కడ కింద పడిపోతే ఇది చాలా లోతు అయితే ఉంటది అనమాట. చూస్తున్నారు కదా, నాకైతే చాలా భయం వేస్తుంది, కానీ తప్పట్లేదు. అదైతే పాడు పడిన బంగ్లా అనమాట, చిన్న ఇల్లు. ఇప్పుడైతే మనోడైతే రిటర్న్ తీసుకొస్తున్నాడు. ఓకే మనోడైతే రిటర్న్ తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం మళ్ళీ అల్ల ఒడ్డుకు అనమాట. గాయస్, ఇందాక బోట్ మీద వెళ్ళాం కదా, ఆ బోట్ మీద నుంచి అయితే గట్టుకు అయితే వచ్చేసాను. చాలా బాగుంది. నాకైతే పడిపోతాననే చిన్న భయం అయితే వేసింది, కానీ భయం వేయలేదు. మావాడైతే వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ అక్కడ కట్టేసి చెప్పాం కదా, కొబ్బరి చెట్ల మధ్య నుంచి అయితే వెళ్దామని. ఇటు ఒక చెరువు, ఇంకా ఇటు ఒక చెరువు. ఇటు కాసేమో సన్సెట్ అవుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది గైస్. చూస్తున్నారు కదా, వావ్, వండర్ఫుల్ లొకేషన్ గైస్. నిజంగా ఇదైతే అద్భుతం. వావ్, ఇంత మంచి లొకేషన్ అయితే చాలా రోజుల నుంచి అయితే మిస్ అయిపోయాను నేను. చూస్తున్నాను కదా, నా ముందులో ఒక గుడి ఉంది. ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను. ఇదన్నమాట గుడి. దీని ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళి చూపిస్తాను. చూడండి, గుడి ఇదన్నమాట, చిన్న గుడి. వేప చెట్టు అయితే చాలా పక్కనే ఉంది. జస్ట్ ఇందాకే ఇక్కడ పూజ చేసుకుని అయితే వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఏం గుడో నాకైతే తెలీదు. చాలా బాగుంది. చూడండి, గుడి దగ్గర పసుపు కుంకాలు అయితే, ఈ రాయి దగ్గర దేవుడు అనమాట. చూడండి, కనిపిస్తుంది కదా, దేవుడు అనమాట. మీదైతే కుంకుమ అయితే ఉంది. దీని ఫ్రంట్ సైడ్లే చెరువు అయితే ఉంది. చూడండి, మెట్లు ఇవి. ఈ గుడి దగ్గర అనమాట నీరైతే తీసుకుంటారు. వేప చెట్టు ఇది చాలా బాగుంది గైస్ చూడడానికి. చెరువు పక్కనే గుడి అనమాట. చూడండి, ఇదొక గుడి. ఇంకా అల్లకడైతే రాముడి గుడి చూపించాను కదా, అదొక గుడి. ఈ చెరువు పక్కనే అయితే ఉన్నాయి అనమాట. అటు సైడ్ కూడా ఒక చెరువు ఉంది, ఆ చెరువు చూపిస్తాను. ఇంకో వీడియోలో అయితే
ఈ ఊరిలో ఉండే ఇల్లు అనేది చూపిస్తాను. ఇల్లు చాలా బాగున్నాయి అనమాట. చాలా డబ్బు ఉన్నోళ్ళు కదా, అందుకనే చాలా బాగా కట్టున్నారు ఇల్లుని అందంగా. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇల్లుతో పాటు ఇంకా మంచి మంచి పూలు, విచిత్రమైన మొక్కలు చాలా ఉన్నాయి ఈ ఊర్లో. మొత్తం చూపిస్తాను గాయస్. ఫైనల్ గా ఎక్కువ కలర్ఫుల్ ఉండే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, నా బ్యాక్ సైడ్ ఉంది చెరువు. చూడండి, ఇవన్నీ కలర్ఫుల్ అనమాట. మీకు కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలీదు. ఇవన్నీ కలర్ఫుల్ అనమాట. ఇప్పుడైతే పొద్దుపోయింది కదా, అందుకనే మంచిగా అయితే కనిపించట్లేదు. మార్నింగ్ అయితే వికసిస్తాయి అనమాట పూలు, కానీ ఇప్పుడైతే మొత్తం ముడుచుకుపోయినాయి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చెరువు. చూడండి, చాలా బాగుంది. వావ్ గైస్, చాలా బాగుంది గైస్ చెరువు. ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి చూడండి చెరువు పక్కనే. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. గైస్, ఇక్కడైతే నీరైతే ఉన్నాయి. ఈ నీరునే మేమైతే తాగుతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పైప్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ పైప్ నుంచి ఇలాగ వచ్చి లోపలైతే రీసైక్లింగ్ అయితే అవుతున్నాయి అనమాట. సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు. అక్కడ నుంచి వస్తున్న నీరే ఇక్కడ నిండిపోతున్నాయి చూడండి. ఫుల్లుగా అయితే నిండిపోయినాయి అనమాట. నిండిపోయి కిందకైతే జారిపోతున్నాయి, కానీ ఆపలేదు మోటారు. చూడండి ఎలా నిండిపోయినాయో. ఈ చెరువు దగ్గరవే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడైతే రీసైక్లింగ్ అయితే అవుతున్నాయి అనమాట. అక్కడ నుంచి వాళ్ళ మీద కూడా వెళ్తున్నాయి అనుకుంటా. పెద్ద ట్యాంకు చూడండి మీద, ఆ ట్యాంకు నుంచి అయితే మేము తాగే నీరైతే వస్తాయి. మంచి నీరు రీసైక్లింగ్ అయికొని వస్తాయి అనమాట నీరు ఇక్కడ అనమాట. ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు, కానీ స్నానం చేయడానికి అయితే ఇవ్వరు, ఓన్లీ తాగడానికి అనమాట. ఈ ట్యాప్ ఆన్ చేస్తే అక్కడ నుంచి అయితే నీరు వస్తాయి. చూడండి వస్తున్నాయా, కనిపిస్తుందా? అలాగనమాట. ఈ నీరైతే మేము అడ్డుకొని వంటలకైతే యూజ్ చేస్తాము. చూస్తున్నారు కదా ట్యాంకు. మరి ఇక్కడ నుంచి నీరు వస్తున్నాయో తెలియదు, అల్లక్కడ నుంచి నీరు వస్తున్నాయో తెలియదు. మొత్తానికి ఎక్కడ దగ్గర నుంచి నీరైతే మంచిగా క్లీన్ అయికొని వస్తున్నాయి అనమాట. ఒకసారి అటు సైడ్ నుంచి వెళ్ళి ఈ చెరువునైతే ఇటు కాస్త చూపిస్తాను గైస్. అక్కడ నుంచి ఇటు సైడ్ అయితే వచ్చాను. చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి, కొంచెం పక్కనకి వెళ్ళడానికి అయితే అవుతుంది. చూడండి, సాయంత్రం కదా, అందుకనే కొంచెం క్లారిటీగా అయితే కనిపించట్లేదు. పొద్దున్న అయితే బాగున్నాను. జస్ట్ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చి రికార్డ్ చేయడానికి అయితే వచ్చాను. మధ్యాహ్నం అయితే రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను కదా, అందుకనే రికార్డ్ చేయడానికి అయితే అవ్వట్లేదు. చాలా బాగుంది. ఇది ఒక ట్యాంకు గాయస్, చూస్తున్నారు కదా. ఇదైతే కలర్ఫుల్గా అయితే ఉంది ట్యాంకు. నీలం కలర్ అయితే వేసున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను అక్కడ నీరున్నాయో ఎట్టున్నాయో. ఇందాక దగ్గర అయితే నీరుండుండయి, కానీ ఇక్కడ నీరున్నాయో లేవో చూపిస్తాను. చూడండి ట్యాంకు. ఇక్కడ నుంచి మీదెళ్ళి రికార్డ్ చేసిన అవుతుంది, కానీ మరి వేరే ఊరు వచ్చాం కదా మనము, అందుకనే ఎక్కట్లేదు. ఒకసారి లోపల ఏముందో చూపుతాం. గైస్, ఇక్కడైతే చూడండి ఒక మోటార్ ఉంది. ఇంకా ఇటు సైడ్ కూడా ఒక మోటార్ అయితే ఉంది. ఇవన్నీ చేస్తే నీరైతే వస్తాయి అనుకుంటా, మీదకైతే వెళ్తాయి. చూస్తున్నారు కదా, ఈ మీద నీరు ఉంటాయేమో, ఒకసారి చూద్దాం. గైస్, ఇక్కడైతే నీరు లేవు గైస్, ఖాళీగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇందాకైతే నీరైతే ఉండుండయి ఇందాక దగ్గర, కానీ ఇక్కడైతే నీరు లేవు, ఖాళీగానే ఉంది. ఇక్కడ నేను పట్టుకున్నాను, లేకపోతే పడిపోతున్నాను అనమాట. వావ్, నిజంగా కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఈ ఊర్లో, కానీ ఏరుకుంటూ తిట్టేస్తారు అనమాట, అందుకనే ఏరుకోము.
గైస్ అల్లక్కడైతే కలవ పువ్వు ఉంది, అది మీకు తీసి చూపిస్తాను. చాలా బాగుందన్నమాట. గైస్ ఇదేమొచ్చి మార్నింగ్ పూట తీసిన వీడియో ఫుటేజ్ చూస్తున్నారు కదా. ఎప్పుడు కూడా ఇలాగే పొగ మంచు అయితే ఉంటుంది. గైస్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి గైస్. అలాగే వీడియో చూస్తున్నారు కదా, ఈ మార్నింగ్ వ్యూ మీకు ఎలా కనిపిస్తుందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. గైస్ ఈ గ్రామంలో మార్నింగ్ పూట ఎప్పుడు కూడా పొగ మంచుతో ఇలా నిండి ఉంటుందన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది గైస్. గైస్ ఇదేమొచ్చి మధ్యాహ్నం పూట తీసిన వీడియో ఫుటేజ్. గైస్ ఈ రోజు ఏమొచ్చి బోట్ ప్రయాణం అయితే చేస్తున్నాను ఈ గ్రామంలో ఉండే పిల్లలతోటి. ఇక్కడ చూడొచ్చు నా వెనకాలైతే పడవనైతే నడుపుతున్నాడు. స్కూల్లో మధ్యాహ్నం భోజనం తినేసి ఈ చెరువు దగ్గర ఆడుకోవడానికి అయితే వచ్చారు. అందుకే వాళ్ళతోటి నేను కూడా సరదాగా బోట్ దగ్గరకి అయితే ఎక్కిపోయాను గైస్. ఈ బాయ్స్ అయితే చాలా బాగా మాట్లాడారు, కానీ మైక్ దగ్గర రికార్డ్ అయితే అవ్వలేదు. అలాగే నా ముందు ఒక కుర్రోడు కూర్చున్నాడు కదా, ఈ బాయ్ అయితే హాయిల మీద హాయి అయితే చేసేస్తున్నాడు. ఇతనైతే బోట్ అయితే నడుపుతున్నాడు. ఎటువైపు తీసుకెళ్తున్నాడో ఇతనికే అర్థం కావట్లేదు. ఈ ముళ్ళ కంప కాస్త అయితే తీసుకెళ్లిపోతున్నాడు అనమాట. గైస్ ఇక్కడ చూడండి, ఈ పాము అయితే చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందో తెలియదు, చాలా పెద్ద పాము. ఆడుకుంది చాలరా ఒడ్డుకు తీసుకెళ్ళిపోండి అంటున్నా కానీ వినకుండా నాకు అక్కడికక్కడే తెప్పేస్తున్నారు అనమాట. నాకేమొచ్చి పడిపోతానని భయం అయితే వేసింది, కానీ మెల్లగా ఊపిరి బిగపట్టుకొని అక్కడ ఎంజాయ్ అయితే చేస్తున్నాను నేనైతే. గైస్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చిన్న పడవైనా ఎక్కరా లేదో కామెంట్ చేయండి. గైస్ ఇక్కడ చూడండి, ఈ కుర్రోడు అయితే పడవని ఇటు అటు కదిపేస్తున్నాడు. అందుకనే నాకు చాలా భయం వేసింది గైస్. ఏమాత్రం భయం లేకుండా ఎలా ఊపేస్తున్నాడో చూడండి పడవని. అలవాటు అయిపోయిందేమో నాకు తెలిసి ఇలా ఆడుకొని. అందుకనే చూడండి అలా అల్లరి చేస్తున్నాడు. నాకైతే చాలా భయం వేసింది. అలా స్కూల్ పిల్లలతో సరదాగా చెరువులో ఆడుకొని నేనైతే బయటకైతే వచ్చేసాను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే, ఇంకా ట్రైబల్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది అనమాట. బాయ్ గైస్, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా. హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.